దళితుల సింహగర్జన మహా ఈ కార్యక్రమాన్ని ఎస్సీలకు 20% రిజర్వేషన్లు కేటాయించాలి, దానికోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఈ యొక్క పోరాటము దళితుల సింహగర్జన మహా ధర్నా జరుగుతుంది. ప్రజలారా, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీలు గత 70 సంవత్సరాల నుండి ఎస్సీలు అనేకమైనటువంటి అవమానాలు పడుతూ అనేకమైనటువంటి బానిస బతుకులు బతుకుంటూ చీపిరి అనేకమైనటువంటి అవమానాలు పడుకుంటూ ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించినటువంటి రిజర్వేషన్లను కొంత 15% పొందుతున్నటువంటి పరిస్థితి. నాటికి 70 సంవత్సరాల కాలానికి ఇప్పటికీ జనాభా పెరిగింది. రాష్ట్రంలో 25% మంది దళితులు, మాల, మాదిగ, బైన్ల ఇలా 59 కులాల ఈ దళితులు ఉన్నారు. కాబట్టి ఈ దళితుల యొక్క జనాభా ప్రకారంగా 20% రిజర్వేషన్లు కేటాయించాలనేటువంటి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకారం చుడుతున్నాం. ఎందుకంటే 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలు పోరాటం చేయడానికి వెళ్ళి బీసీలు అనేకమైనటువంటి పోరాటం చేయలేకెళ్ళి 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అంతకుముందు బీసీ సంఘాలు కూడా పోరాటం చేయలేదు. గత 15 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపట్టాలని మేము అనేక సందర్భాల్లో పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో నేటికి కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కాలేదు. అయినప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 52% పార్టీ పరంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ దాని ప్రకారంగానే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా బీసీల చైతన్యం కొద్దీ ఒక 52% సర్పంచ్ స్థానాలు సాధించుకోవడం జరిగింది. దానికి మేము ఎస్సీ సమాజం నుండి దళిత అంబేద్కర్ సంఘం నుండి గర్విస్తున్నాము. బీసీలో వచ్చినటువంటి చైతన్యానికి మేము ఆ పాత్రలో మేము కూడా భాగమైనందుకు మేము గర్విస్తున్నాము. అదేవిధంగా బీసీల యొక్క కులగణన జరగాలి. అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి చట్టబద్ధత అసెంబ్లీలో పార్లమెంట్లో కల్పించాలని మేము మద్దతు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఎస్సీలకు రావాల్సినటువంటి 20% రిజర్వేషన్లను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు ఓన్లీ 15 ఏ ఒక్కరు కూడా ఈ జిల్లాలో ఉన్న ఏ ఒక్కరు కూడా కనీసము జనరల్ స్థానాల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి ఈ యొక్క దళిత సమాజం మీద ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. అందుకోసం అనే ఉద్దేశంతో ఒకవేళ చట్టబద్ధత కాలేనటువంటి పొజిషన్లో ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది. కానీ ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ అన్ని ఎలక్షన్లో ఎస్సీలకు 20% రిజర్వేషన్లు పార్టీ పరంగా అన్ని పార్టీలు కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు బీఫామ్లు ఎస్సీలకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలా వెంటనే చట్టబద్ధత కల్పించి విద్య, ఉద్యోగ, రాజకీయ, కాంట్రాక్టు తదితర రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదొక్కటే కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ పోస్టులు కావచ్చు, డిసిసిబి చైర్మన్ పోస్టులు కావచ్చు, టెస్కాబ్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేకపోవడం వలన జరగబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల సహకార సంస్థల్లో రిజర్వేషన్లు లేకపోవడం వలన మా దళితులు ఓన్లీ
పిఎస్సిఎస్ లో డైరెక్టర్ పోస్టుల వరకే పరిమితం అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరు కూడా పిఎస్సిఎస్ చైర్మన్ లో అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఇప్పుడు జరగబట్టే స్థానిక సంస్థలు రద్దయినా కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెడతారా లేకుంటే నామినేషన్ల పోస్టులు ఇస్తారా? కానీ దళితులకు 25% రిజర్వేషన్లు చైర్మన్ పోస్టులో ఇవ్వాలని పిఎస్సిఎస్సి చైర్మన్ పోస్టులో కావచ్చు, డిసిసిబి చైర్మన్ పోస్టులో కావచ్చు కేటాయించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలనేటువంటి వివిధమైనటువంటి డిమాండ్స్ తో అంబేద్కర్ సంఘం ముందుకు వెళ్తాది. ఇక్కడ ఎక్కడ చూసినా దళితుల్లో చైతన్యం లేకపోవడం వలన ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా అన్ని అగ్రకుల పార్టీలే వండుకుంటూ విద్యా పరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా రైతులు అన్ని రంగాల్లో దళితులు వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితిని దానిలో భాగంగానే దళితులను చైతన్యం చేయాలి. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లలో దళితులు సరైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే అంబేద్కర్ సంఘం ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని అందరూ కూడా సమాజం గమనించి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి వెంటనే రైతులకు 25% రిజర్వేషన్లు ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో పెట్టాలని, దానికోసం ఒకవేళ పెట్టలేనటువంటి పొజిషన్లో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు చేస్తున్నటువంటి పోరాటాలకు మీరు బలి కావాల్సి వస్తుందని మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఈ నాగర్ కర్నూల్ నడిబొడ్డు నుండి మీ యొక్క జిల్లా కేంద్రం నుండి మేము ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల సమాజమా ఒక్కసారి మనకు జరుగుతున్నటువంటి ఈ దళితులకు ఇప్పుడు ఎస్సీ సప్లాన్ నిధులను మొత్తం కూడా పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్సీ సప్లాన్ నిధులను మొత్తం పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్సీ సప్లాన్ నిధులను వెంటనే సక్రమైనటువంటి పద్ధతిలో అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా దళితుల మీద వివక్షత జరుగుతూ ఉంది, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఆర్థికమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది, రాజకీయమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. దళితులు అంటే ఓన్లీ జెండాలు సాధిస్తాం 20% రిజర్వేషన్లను సాధిస్తాం 20% రిజర్వేషన్లను 20% రిజర్వేషన్ల అసెంబ్లీలో వెంటనే దళితులకు 20% రిజర్వేషన్ల అసెంబ్లీలో వెంటనే